హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు హెయిర్కి యూజ్ అయ్యేటటువంటి కొన్ని రకాలైనటువంటి విటలైజింగ్ స్ప్రేస్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అండ్ కొంతమంది హెయిర్ సీరమ్స్ యూజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను చూపించబోయేటటువంటివి హెయిర్ సీరమ్స్ లాగా మనకి యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా హెయిర్ రూట్స్ దగ్గర ఫాలికల్స్ని స్ట్రెంగ్తన్ చేసి అండ్ ప్రీమాచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ సీరమ్స్ ప్రిపేర్ చేసుకోవటం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట. సో మనం స్ప్రే బాటిల్స్ కొనుక్కొని దాంట్లో ప్రిపేర్ చేసుకొని మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. మన హెయిర్ చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్కి ఇవి రకరకాలుగా కూడా యూజ్ అవుతూ ఉంటాయి. అసలు ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఇవన్నీ కూడా మనము 1 by 1 సింపుల్గా టెక్నికల్గా చూసేద్దాం. ఇప్పుడు మనము హెయిర్ టెక్స్చర్ని డెవలప్ చేయడానికి మనకి ఉపయోగపడేటటువంటి కొన్ని హెయిర్ విటలైజర్స్ తెలుసుకుంటున్నాం కదా. సో వాటిల్లో మనకు వచ్చేసి ఫస్ట్ మెంతులతో చేసేటటువంటిది. మెంతులు మనకి హెయిర్ టెక్స్చర్ని బాగా డెవలప్ చేస్తాయి, అలాగే ప్రీమాచ్యూర్ గ్రే హెయిర్ కూడా రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇందులో ఒక 3 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను బౌల్లో. ఇందులో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత నైట్ మొత్తం దీన్ని నానబెట్టాలన్నమాట. సో ఒక రాత్రి మొత్తం ఫుల్గా నానబెట్టాలి. నానబెడితే మీకు ఈ మెంతుల్లో ఉండే సారం అంతా ఈ వాటర్లో దిగుతుంది. ఒకవేళ మనకి టైం లేదు అని అనుకుంటే మనము స్టవ్ పైన పెట్టి దీన్ని మరిగించాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి మరిగిద్దాం. ఇది ఫుల్గా మరిగి మెంతుల్లో సారం అంతా వాటర్లోకి దిగాలి. సో మనం మెంతుల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాము. అండ్ ఇందులో వచ్చేసి నియాసినమైడ్ అని చెప్పి ఉంటుందన్నమాట మెంతుల్లో. ఇది మనకి హెయిర్ ఎలాస్టిసిటీని బాగా పెంచుతుంది. అండ్ అదేవిధంగా ఆరోగ్యానికి కూడా మెంతులు చాలా మంచివి అనమాట. సో మెంతుల్లో ఉండేటటువంటి జిగురు పదార్థం హెయిర్ని షైన్ తీసుకురావటానికి అండ్ తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది బాగా మరిగింది. మెంతుల్లో ఉండే సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్ చల్లారాలి. మనం చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు మనము ఇంకొక హెయిర్ విటలైజర్ని కూడా తయారు చేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనము బాటిల్లోకి తీసుకోవటమే. సో ఇది చల్లారేలోపు నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే నేను అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. మనకి ఒక పెద్ద స్పూన్ అలోవెరా జెల్ అనేది కావాల్సి ఉంటుంది. ఇది హెయిర్ సెట్టింగ్ స్ప్రే లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనము హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత మనము స్ప్రే చేసుకుంటే కూడా దీన్ని సెట్టింగ్ స్ప్రే లాగా హెయిర్ స్టైల్ అనేది అలా నిలబడుతుంది. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఇందులో యాడ్ చేసి లిక్విడ్ ఫామ్లో తయారు చేసుకోవాలన్నమాట. జెల్ మొత్తం వాటర్ లాగా కలవాలి. అండ్ ఇందులో ఏమైనా ఫ్రాగ్రెన్స్ కావాలంటే మనం ఏదైనా అరోమా ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ లెవెండర్ ఆయిల్ కానీ లేకపోతే రోజ్ ఆయిల్ కానీ జాస్మిన్ ఆయిల్ కానీ ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు కూడా. సో ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని మెల్లమెల్లగా మొత్తం ఇది వాటర్లో కలిసేలాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 100 ml వరకు యాడ్ చేసుకోవచ్చు ఒక పెద్ద స్పూన్ అలోవెరా జెల్కి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక మొత్తం అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి, ఈ స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఒక బాటిల్ నిండా వచ్చింది ఇది మనకి. ఒకసారి షేక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం బిఫోర్ దట్ అంతా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఇది హెయిర్ స్ప్రే లాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ పొడుగుకి మొత్తం అంతా ఒక షైన్ లాగా యూజ్ అవుతుంది. సెట్టింగ్ స్ప్రే అండ్ హెయిర్ గ్రోత్కి కూడా రూట్స్కి కూడా మనం ఇది స్ప్రే చేసి మసాజ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పైన స్ప్రే చేసి వదిలేసినా కూడా మనకి హెయిర్ ఏమి డ్యామేజ్ అవుతుంది. అంటే వెంటనే వాటర్తో కడగాలి అనే పని ఏం లేదనమాట. సో లీవ్ ఇన్ స్ప్రే లాగా సో ఇలా స్ప్రే చేసుకోవచ్చు. నేను హ్యాండ్కి చేస్తున్నాను కదా, అలా మీరు హెయిర్కి మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. మీకు చాలా బాగుంటుంది హెయిర్ అనేది. షైన్ కనిపిస్తుంది. అంటే ఇమీడియట్గా చాలామందికి హెయిర్ షైన్ కనిపించదు. ఇలా ఒకటి తయారు చేసుకొని ఇది నిలువ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే బయట ఉన్నా కానీ అలోవెరా జెల్ మినరల్ వాటర్ యూస్ చేసుకుంటే ఒక 10 days ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే లాంగ్ లాస్టింగ్ కొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది, మనకు ఒక 15 days వరకు మనకి ఉంటుంది. సో మీరు ఒకసారి హెయిర్ చిక్కు తీసుకునే ముందు దీన్ని స్ప్రే చేసేసి చిక్కు తీసుకోవచ్చు. తరచూ రోజు ఒకసారి మీరు ఏదో ఒక టైంలో అంటే స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి స్ప్రే చేసుకొని ఒకసారి కోమ్ చేసి న్యాచురల్గా ఆరబెట్టేశారంటే కనుక
హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా షైన్తో ఉండాలి. అలోవెరా జెల్లో ఈ విటమిన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం డ్రై హెయిర్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇందులో కొద్దిగా ఏమైనా ఈ విటమిన్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అలాంటిది ఏమైనా యాడ్ చేసుకున్నా ఒక 2-3 డ్రాప్స్, అంటే ఎక్కువ యాడ్ చేయకూడదు, ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకున్నా కానీ హెయిర్ చాలా షైన్గా ఉంటుంది. అండ్ ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్ప్రే కూడా తయారు చేసేద్దాం. సో ఇప్పుడు ఇది మనం మెంతులతో తయారు చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా మనం మెంతుల్ని వడగట్టేసేసి ఓన్లీ ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయం, మనము ఈ లిక్విడ్ని ఈ బాటిల్లోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి కూడా మనం ఈ విధంగా మూత పెట్టేద్దాము. ఇది ఒక చక్కటి హెయిర్ స్ప్రే కింద యూస్ చేసుకోవచ్చు, వెటిలైజర్ కింద యూస్ చేసుకోవచ్చు. అంటే రూట్స్ దగ్గర కూడా మనము అప్లై చేసి, అంటే ఇది ఒకసారి మార్నింగ్ స్ప్రే చేసేసుకొని మసాజ్ చేసుకొని న్యాచురల్గా వదిలేస్తే అది ఆరిపోతుంది. నైట్ పడుకునే ముందైనా కానీ మొత్తం రూట్స్ దగ్గర అంతా కూడా ఇది ఒకసారి ప్రతి పాయ ఓపెన్ చేసి ఇలా స్ప్రే చేసుకోవాలి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, హెయిర్కి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ హెయిర్ టెక్స్చర్కి లెంత్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ హెయిర్ రూట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. డాండ్రఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక చక్కటి హెయిర్ స్ప్రే. అండ్ నెక్స్ట్ ఇంకొక స్ప్రే చూద్దామా. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చెక్క నిమ్మరసం, కంప్లీట్గా ఒక చెక్క ఒకటి సరిపోతుంది. ఇదేంటంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత లీవ్ ఆన్ స్ప్రే లాగా మనం యూస్ చేసుకోవచ్చు. లీవ్ ఆన్ అంటే లివ్ ఆన్ కాదు, లీవ్ ఆన్ అంటే స్ప్రే చేసేసి అట్లా హెయిర్ను వదిలేసేయచ్చు. తర్వాత మనం ఏమి వాటర్తో కడగకుండా యూస్ చేసేటటువంటిది. హెయిర్ వాష్ చేశాక చాలామందికి ఫ్రెష్గా అనిపించదు అనమాట హెయిర్. సో అలాంటి వాళ్ళకి అగైన్ మనము ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం, నిమ్మరసము వాటర్ అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా స్కాల్ప్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండదు, ఆయిలీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వాటర్ని ఎక్కువగా యూజ్ చేయాలి. అండ్ షైన్ లేకుండా ఉంటాయి వెంట్రుకలు, అలాంటి వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. సో ఇందులో లైట్గా ఒక ఆలివ్ ఆయిల్ కానీ ఈ విటమిన్ ఆయిల్ కానీ జస్ట్ డ్రాప్స్ అంతే, 4-5 డ్రాప్స్ పడ్డాయి, కలుపుకోవాలి మనం. ఆయిల్ కూడా వేస్తే ఏమవుతుందంటే హెయిర్లో ఒక షైన్ వస్తుంది, జిడ్డుగా ఏమీ అనిపించదు, షైన్ వస్తుంది. సో దీన్ని మనము ఇప్పుడు స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దీన్ని మొత్తం హెయిర్కి అంతా కూడా స్ప్రే చేసుకోవాలి. ఒకసారి షేక్ చేసి వాష్ చేశాక హెయిర్ మొత్తానికి ఈ స్ప్రే బాటిల్ తోటి మొత్తం స్ప్రే చేసుకొని ఆ తర్వాత ఒకసారి కోమ్ చేసుకోవాలి. సో చాలా మందిలో డాండ్రఫ్ ప్రాబ్లం చూస్తాం, వాష్ చేసిన ఫ్రెష్నెస్ ఉండదు. అలాంటి వాళ్ళు దీన్ని స్కాల్ప్ కూడా చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓవరాల్గా ఈరోజు మనం లెమన్ అండ్ అలోవెరా అండ్ ఫెనుగ్రూక్ 3 రకాలైనటువంటి హెయిర్ స్ప్రేస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకున్నాము. సో ఇక్కడ ఈ అలోవెరా మిడిల్లో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బోత్ హెయిర్ అండ్ స్కిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మేకప్ వేసాక ఫిక్సర్గా యూజ్ అవుతుంది, హెయిర్కి హెయిర్ ఫిక్సర్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి సన్ ప్రొటెక్షన్గా కూడా బిఫోర్ మేకప్ ప్రైమర్గా కూడా వేసుకోవచ్చు, మల్టీపర్పస్లో వేసుకోవచ్చు అనమాట. సో 3 రకాలుగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 3 స్ప్రేస్లోనూ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన తత్వం. అలోవెరా ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్స్, ఆల్ కైండ్ ఆఫ్ హెయిర్స్. ఇది వచ్చేసి మనకి ఫాలింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మేతి కూడా మనకి అందరికీ వాడచ్చు. ఇది లెమన్ వచ్చేసి మనకి ఓన్లీ ఆయిలీ స్కాల్ప్కి, డాండ్రఫ్ ఓరియంటెడ్ స్కాల్ప్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనము హెయిర్ స్ప్రేస్ని 3 రకాలుగా తయారు చేసుకున్నాం. చూసారు కదా, ఇవి మీకు చూపించినటువంటి హెయిర్ స్ప్రేస్ అవి అనమాట. సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.